అందరికీ నమస్కారం. మీ అందరికీ చాందిని చెప్పే చందమామ కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్న అంశం ఏంటంటే, పరమానందయ్య శిష్యుల కథల్లో నుంచి పరశురాముడికి ప్రీతి కలిగించిన శిష్యులు అన్న కథను వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ పరమానందయ్య శిష్యులు చేస్తున్న విన్యాసాలు, అలాగే వాళ్ళ అమాయకత్వంతో వాళ్ళు చేస్తున్న పనులు, వాటి వల్ల మనందరం కూడా వినోదాన్ని పొంది నవ్వడం, వాటిని మనం ఆస్వాదించడం, ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి ఈ కథలకు మీరు కనుక మంచి లైక్ ఇస్తే మరికొంతమందికి ఈ కథలు అనేవి రీచ్ అవుతాయి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా చాలామందికి ఈ కథలను అందించడం జరుగుతుంది. ఇప్పుడు కథలోనికి వెళ్ళిపోదాం. ఒకసారి పరమానందయ్య గారి శిష్యులు ఒక పని మీద గురువుగారు పంపిస్తారనమాట. వాళ్ళకి సరుకులు ఏవో తెమ్మని పంపిస్తారు పరమానందయ్య గారు. సరేనని చెప్పి వాళ్ళు వెళ్తూ అలా తిరిగి వస్తూ ఉంటారు సరుకులు కొనుక్కొని, గురువుగారు చెప్పినవి. అలా వస్తూ ఉన్న సమయంలో అక్కడ ఒక ఎండిపోయిన చెరుకు గడ్డి ఉంటుందన్నమాట. వాళ్ళకి దారిలో ఒక పొలం కనిపిస్తుంది. ఆ పొలంలో ఎండిపోయిన చెరుకు గడ్డి ఉంటుంది. అయితే దానికి అక్కడ ఉన్న రైతులు మంట పెట్టారు. మంట పెడితే అది బాగా మండుతుంది. అయితే ముని అలాగా మండుతూ ఉంటే పరశురామ ప్రీతి అని అనుకుంటున్నారనమాట రైతులు దాన్ని. అయితే అనుకొని ఉండగా వాళ్ళ మంటను చాలా చిత్రంగా చూస్తారు. వాళ్ళకి ఆ మంట చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట. అయితే అనిపించడంతో వాళ్ళు ఎదురుగా వస్తున్న రైతుని అదేంటి అని అడుగుతారు. అయ్యా అదేంటది, మీరు ఎందుకు అలా మంట పెట్టారంటే వాళ్ళు చెప్తారనమాట. రైతు చెప్తారు వాళ్ళకి ఏమని, పరశురామ ప్రీతి అని అంటారు. అది ఏంటనేది కరెక్ట్గా చెప్పరనమాట. ఆ పరశురామ ప్రీతి అనేది నేను ఈ కథలోనే చూశాను, కానీ నాకు కూడా సరిగ్గా తెలియదు దాని గురించి. అయితే సరేనని చెప్పి శిష్యులు ఏం చేస్తారు, అవునా అనుకొని ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత బాగా పొద్దుపోతుంది. వీళ్ళది ఎండాకాలం కావడంతో కాస్త బయట పడుకుంటారనమాట, ఆరు బయట. గురువు గారు ఆయన భార్య ఇంట్లో పడుకుంటారు. అయితే వాళ్ళల్లో ఒకడికి ఒక ఆలోచన వస్తుంది. ఏంటంటే మనం కూడా పరశురామ ప్రీతి అనేది మనం కూడా చేద్దాము, పరశురాముడికి మనం కూడా ప్రీతి కలిగిద్దాం. ఇందాకలా అతను ఏమన్నాడు, పరశురామ ప్రీతి అన్నాడు. అంటే పరశురాముడికి ప్రీతి కలిగించడమే కదా. అందుకని చెప్పి మనం కూడా పరశురాముడికి ప్రీతి కలిగిద్దాము అని చెప్పి వీళ్ళేమోనో అనుకుంటారనమాట. ఒకళ్ళతో ఒకళ్ళు అలా అనుకుని సరేనని చెప్పి అందరూ కలిసి ఏం చేస్తారు, అక్కడ పాతబడిపోయిన గొడ్ల చావిడి ఉంటుందన్నమాట గురువు గారి ఇంటి దగ్గర, పరమానందయ్య గారి ఇంటి దగ్గర. సరేనని చెప్పి దానికి నిప్పు పెట్టేస్తారు. అప్పుడు ఏమనుకుంటారు, ఇది చూసి గురువు గారు కూడా సంతోషిస్తారు.